తెలుస్తుంది వాటర్ విలువ అంటే ఏందో. అదే అలాంటి సినిమానే బాబన్న ఒక బాలకృష్ణతో ఇలాంటి సినిమా ముందుకు వచ్చిండు. ఇది ఒక స్టోరీ సినిమా, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక చిన్న పాపది, ఒక ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అసలు ఇంతవరకు మనం చూడలేం. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు ఇలాంటి సినిమాల తర్వాత, ఒక లెజెండ్ తర్వాత ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. ముందు అన్న ప్రతిదీ మనం మైండ్ బ్లో. ఈ సినిమాకి మనం ఎంత చెప్పినా తక్కువనే. బాబన్నా నీకు దగ్గర చెప్తున్నా, దండమన బాలకృష్ణ నమస్తే చెప్తున్నా. ఈ సినిమా నిజంగా చెప్తున్నా, ఎంత చెప్పినా తక్కువనే, మనకు మాటలు రావు. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తావు. ఇంటర్వెల్ నుంచి ఒక సినిమా ఒక ఊపులు వెళ్ళిపోయింది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా మాత్రం నా బాబీ గారి కెరియర్లో తబిడి దిబిడి సాంగ్ మాత్రం మనము పోకిర్ల సినిమా పాటలు ఎంత ఎంజాయ్ చేస్తాం. ఇప్పటికిప్పుడు నీ వయసు ఆ పాట ఎంత ఎంజాయ్ చేస్తాం. ఈ పాట కూడా ఈ సినిమాలో పాట హిట్ అయింది. అలాంటి టైప్ ఉంటుంది. సాంగ్ మాత్రం మంచిగా హిట్ అవుతుంది. ఈ పాట ఎమోషన్ బాగుంది. ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇచ్చింది తక్కువనే. సంక్రాంతి ముందుగా పండుగ వచ్చింది. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఇది మాత్రం రాసి పెట్టుకోరు. కలెక్షన్లో మాత్రం నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకొని. ఇది మాత్రం ప్యాన్ అయిన సినిమా వచ్చి ఉంటేలే కలెక్షన్ మాత్రం మూత గోవిపోతుండే. కలెక్షన్ మాత్రం సూపర్. రేటింగ్ వచ్చి 5కి 5 ఇస్తా చేశారు. సో దట్ ఈస్ ద థింగ్. సినిమా మొత్తం సూపర్. బాలకృష్ణకి ఈ సంక్రాంతికి మరీ అంత లేకపోయినా రేటింగ్ వీ క్యాన్ గివ్ 3 to 3.4. Is NBK for a reason, is a god of masses for a reason. That is the proven for this movie. థియేటర్లో సిచ్యువేషన్ ఎలా ఉంది లోపల? పెద్ద పీక్స్ మొత్తం మైండ్ పోయింది అనుకో లోపల. మ్యూజిక్కి ఆ బీజిఎం అయితే డాకు మహారాజ్ అండి. చూడండి ప్లీజ్ గో వాచ్. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్. హీ ఈజ్ ద వన్ హూ షుడ్ టెల్ యూ. ఓకే, థ్యాంక్ యూ. బాలయ్య డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ సూపర్. ఇంతవరకు రాని సబ్జెక్ట్ పరంగా బాగా తీసుకొని వచ్చాడు. చూడాలా, ప్రతి ఒక్కరు కూడా చూడాలా. ఫస్ట్ హాఫ్ మటుకు స్లో నడిచింది. ఏమర్థం, సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి బొమ్మ అదిరిపోయింది. లేకుంటే డేరాలు చించాలా, సీట్లు చించాలా. సెకండ్ హాఫ్ మటుకు మన పైసా వసూలు. కానీ ఇప్పుడు సంక్రాంతి స్పెషల్లో సూపర్గా సినిమా బాగొచ్చింది. వాళ్ళు చెప్పిన సిస్టమ్ అనంతపురంలో కూడా ఫంక్షన్ ఉంది, చేయలేదు వాళ్ళు సిస్టమ్ ప్రకారం పోయినారు. మనకి ఇక్కడ 4 గంటలకు షో పోయాలి ఐమాక్స్లో. అదే లేదు, చాలా అన్యాయం చేశారు. సూపర్ గా చేశారు. కానీ ఆ డాన్స్ పరంగా అది లేకుంటే మజా లేదు. అది మసాలా, మ్యాజిక్ మసాలా అంటే ఉండాలి. అంతో ఇంతో లేకుంటే సినిమా అవుతుంది. ఒక సాంగ్ అన్న ఉండాలి మసాలా. ఒక సాంగ్ స్లో, ఈ సాంగ్ వచ్చి స్పీడ్ ఉండాలి, మసాలా ఉన్నది. అందరూ బొమ్మ అదిరిపోయింది. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ. డబ్బిడి దిబిడి సాంగ్ అదరగొట్టేశాడు. శేఖర్ మాస్టర్ డ్యాన్స్, పారేబాబు డ్యాన్స్ ఎరగొట్టేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 2 క్యారెక్టర్లు అదిరిపోయినాయండి. అనంతపురంలో ఫంక్షన్ క్యాన్సిల్ అయినా ఏం డిసప్పాయింట్ అవుతుంది ఫ్యాన్స్ అంతా. మళ్ళీ 18వ తారీఖు సక్సెస్ మీట్ పెడతారని మాబీ గారి డైరెక్షన్, మేకింగ్, ఫోటోగ్రఫీ, విజయ్ గారి ఫోటోగ్రఫీ ఎరగదీశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది భగవంత్ కేసర్ లాగా ఎమోషనల్ పిల్ల సెంటిమెంట్తో చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్, సూపర్ హిట్. అన్ని బాగున్నాయి. వెంకట భాస్కర్ గారి ఫైటింగ్ సూపర్. ఏ ఫైట్ కాబట్టి డిఫరెంట్. బాబీ డేల్ గారు రికార్డ్ సినిమా. బాబీ డేల్ గారి ఫైట్లు, యాక్షన్ సీను, యానిమల్ తర్వాత అంత పేరు వస్తుంది. తెలుగులో ఫస్ట్ టైం బాగా చేశాడు. సూపర్ డూపెడ్ సినిమా. జై బాలయ్య, జై బాలయ్య. 60 ప్లేస్లో కూడా 30 ఏళ్ళ పిల్లవాళ్ళ చేశాడు బాలకృష్ణ గారు. అలాగే బాబీ డేల్ గారు కూడా అలాగే చేశాడు. రౌతేల అన్నాలు, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా సిన్హా క్యారెక్టర్ హైలైట్ అయిందండి సినిమాకి. బ్యాక్ బోన్ శ్రద్ధా సిన్హా. డబ్బిడి మేము డ్యాన్స్ చేసామండి. ఎవరు తెరలు చింపేసే విధంగా చేసాం. చాలా బాగుంది. అనంతపురంలో సక్సెస్ మీట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇవాళ మన పత్రికా సోదరులు ఎవరు సినిమా చూడలేదు, కానీ చాలా మంది చూశారు. మేము చూసామండి. చాలా బాగుంది. చాలా బాధాకరం ఇవాళ మాకు సినిమా టికెట్లు ఇవ్వకపోవడం. చాలా బాధాకరం. చాలా బాగుంది సినిమా. ఓకే, సూపర్. చాలా బాగా చేశారు. యూటిలైజ్. మీకు నచ్చిన ఒక డైలాగ్ డైలాగ్స్ ఏం గుర్తులేవు. నథింగ్. ఉత్త జై బాలయ్యతో I'll end this. That's it. It was a hit. బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో నాగవంశీ గారు చెప్పారు కదా 20 నిమిషాలు అల్లాడిచ్చేసాడు సినిమా. ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిపోయి దాటిపోయింది. నాగవంశీ గారు చెప్పారు కదా ఈ మధ్యకాలంలో బేబచ్చంగా అది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎమోషనల్. సంక్రాంతికి ఎలా కావాలో అలా అన్నీ సమకూర్చారు సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబీ అన్నకి థ్యాంక్స్ అన్న. మీరు చాలా బాలయ్య బాబుని బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్లో మటుకు 20 నిమిషాలు నాగవంశీ గారు ఏం చెప్పారు అది మటుకు రీచ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ ఎమోషనల్
కళ్ళము నీళ్ళు ఒకటే తక్కువ, లేడీస్ అయితే కళ్ళము నీళ్ళు ఒకటే తక్కువ. బాలయ్య బాబు అల్టిమేట్, ముగ్గురు. ఇక తమ్మనన్న అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తమ్మనన్న రీసౌండ్ కొట్టేస్తున్న ఊరికే. బాలయ్య బాబు ముగ్గురు, తమను, బాలయ్య బాబు, కొల్లి బాబీ గారు. థ్యాంక్ యూ. క్లైమాక్స్ సూపర్, అల్టిమేట్. బాలయ్య బాబు అల్టిమేట్, తమన్ మ్యూజిక్ ర్యాంప్ ఆడిచ్చాడు. బాబీ కొల్లి గారు ఇంకో గిఫ్ట్కి అంతే. సాంగ్స్ మనం దబిడి ఏదో ఈ మధ్యకాలంలో నెగిటివ్ అయింది. ఈ సంక్రాంతిని ఖచ్చితంగా 100%. నోబడీ కెన్ రీచ్ హిమ్ బాలయ్య, సంక్రాంతి కింగ్. ఫస్ట్ హాఫ్ టోటల్ మూవీ ఎక్కడ లాగ్ లేదు, సుకూన్ ఉంది, సూపర్ ఉంది, జబర్దస్త్ మూవీ. సెకండ్ హాఫ్ అయితే ఇక నా భూత నా భవిష్యత్. సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ దగ్గర ఎక్కడ లాగ్ లేదు. సినిమా లైనింగ్ మంచిగా వచ్చింది మూవీ. అయ్యో బాలయ్య బాబు